ఎలక్షన్ కమిషన్ బీహార్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కు చుక్కలు చూపిస్తోంది. బీహార్లో లార్జ్ నెంబర్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటున్నారని గుర్తించింది. బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్ నుంచి వచ్చిన వీళ్ళంతా అక్కడే సెటిల్ అయ్యారని ఈసీ చెబుతోంది. ఇప్పుడు బీహార్లో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్లో చాలామంది ఫేక్ ఓటర్లు బయటకు తేలుతున్నారు. సెప్టెంబర్ 30 నాటికి రిలీజ్ చేసే ఫైనల్ ఓటర్ లిస్టులో వీరందరినీ ఖచ్చితంగా తీసేస్తామని ఈసీ ఇప్పటికే చెప్పేసింది. దీంతో ఇకపై మన ఎలక్షన్స్ను ప్రభావితం చేస్తున్న అక్రమ వలసదారులందరికీ చెక్ పడనుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఈ ఛానల్ని ఎప్పుడెప్పుడే స్టార్ట్ చేసాం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ డైలీ మీ ముందుకు తీసుకువస్తూనే ఉంటాను. కాబట్టి ఏ ఒక్కటి మిస్ కావద్దంటే సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీగా నొక్కి పెట్టుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, బీహార్ ఓటర్ లిస్టులో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన అక్రమ వలసదారుల నేమ్స్ ఎలా చేరాయి? ఈ రోహింగ్యాలు అండ్ అదర్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఆధార్ కార్డ్స్, ఓటర్ ఐడీలు ఎలా సంపాదించుకున్నారు? వీరి కోసం ఫేక్ ఐడీలు క్రియేట్ చేసే ర్యాకెట్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి? బీహార్లో ఎన్నికలపై వీళ్ళ ఇంపాక్ట్ ఏమిటి? అండ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఆధార్ను బేస్గా తీసుకోకపోవడానికి రీజన్ ఏంటి? ఈ క్వశ్చన్ అన్నిటికీ ఇప్పుడు ఈ వీడియోలో డీప్గా ఎక్స్ప్లోర్ చేస్తూ ఫుల్ ఎగ్జాంపుల్స్ ఒక కాంప్రహెన్సివ్ అనాలిసిస్ ఇస్తాను. సో వీడియోను చివరి వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, బీహార్లో రోహింగ్యాలు, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన ఇండివిజువల్స్ ఎలా ఎంటర్ అయ్యారు చూద్దాం. బీహార్ ఒక బోర్డర్ స్టేట్. నేపాల్తో సుమారు 600 కిలోమీటర్ల బోర్డర్ను షేర్ చేసుకుంటోంది. ఎలక్షన్ కమిషన్ 2025 జూన్ 24న స్టార్ట్ చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్లో బూత్ లెవెల్ ఆఫీసర్స్ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ కండక్ట్ చేశారు. ఈ సర్వేలో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన లార్జ్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఐడెంటిఫై అయ్యారు. వీరంతా ఎలా వచ్చారు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రీజన్, పోరస్ బోర్డర్స్. నేపాల్ ఇండియా బోర్డర్ ఓపెన్ బోర్డర్, వీసా లేకుండా ట్రావెల్ చేయవచ్చు. ఈ ఈజీ యాక్సెస్ వల్ల నేపాలీలు బీహార్లో సెటిల్ అవుతున్నారు. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన వారు, ముఖ్యంగా రోహింగ్యాలు, వెస్ట్ బెంగాల్ ఆర్ ఇతర రూట్స్ ద్వారా బీహార్లోకి ఇన్ఫిల్ట్రేట్ అవుతున్నారు. ఉదాహరణకు సీమాంచల్లోని అరారియా, కిషన్గంజ్ వంటి డిస్ట్రిక్ట్స్లో ఇల్లీగల్ మైగ్రెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నారని రిపోర్ట్స్ చెబుతూ ఉన్నాయి. వీళ్ళంతా ఇండియానే చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఎకనామిక్ ఆపర్చునిటీస్. బీహార్లో లో కాస్ట్ లేబర్ జాబ్స్, అగ్రికల్చర్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్లో ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఎక్కువ. రోహింగ్యాలు, బంగ్లాదేశీలు ఈ జాబ్స్ కోసం బీహార్లో ఎక్కువగా సెటిల్ అవుతున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కిషన్గంజ్లో ఒక రోహింగ్యా ఫ్యామిలీ కన్స్ట్రక్షన్ సైట్లో వర్క్ చేస్తూ లోకల్ ఐడెంటిటీ డాక్యుమెంట్ సంపాదించిన కేసు రిపోర్ట్ అయింది. ఇది జస్ట్ బీహార్లోనే కాదు, దేశవ్యాప్తంగా రోహింగ్యాలు కన్స్ట్రక్షన్ సైట్స్ అండ్ నాన్ ఆర్గనైజేషనల్ లేబర్స్గా వర్క్ చేస్తూ ఉన్నారు. మరి వీరంతా ఇండియాకు ఎలా రీచ్ అవుతున్నారో చూద్దాం. హ్యూమన్ ట్రాఫికింగ్, స్మగ్లింగ్ రాకెట్స్ ద్వారా రోహింగ్యాలు మయన్మార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు రీచ్ అవుతున్నారు. వీళ్ళు బీహార్లోని సీమాంచల్ ఏరియాస్ లో సెటిల్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ లోకల్ సపోర్ట్, ఫేక్ డాక్యుమెంట్స్ ఈజీగా దొరుకుతాయి. అండ్ వీరందరికీ మెయిన్ హాట్ బెడ్గా వెస్ట్ బెంగాల్ ఉంది. అక్కడ గతంలో పవర్లో ఉన్న కమ్యూనిస్టు పార్టీతో పాటు ఇప్పుడు అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీ నాయకులు కూడా దీనికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. వారందరికీ ఆధార్, ఓటర్ కార్డులను ఇచ్చి ఓట్ బ్యాంక్గా మార్చుకుంటున్నారు. జస్ట్ ఒక 20,000 ఇస్తే చాలు ఆధార్, ఓటర్ కార్డులని చేతికి వచ్చేస్తాయి. ఆధార్, ఓటర్ కార్డులని చేతికి ఇచ్చేస్తాయి హ్యూమన్ ట్రాఫికింగ్ రాకెట్లు. వీటికి టీఎంసీ పార్టీ నుంచి సపోర్ట్ ఉందని తెలుస్తోంది. అయితే చాలామంది నేపాలీలు, బంగ్లాదేశీలు, రోహింగ్యాలు ఆధార్, రేషన్ కార్డ్స్, డొమిసైల్ సర్టిఫికేట్ వంటి డాక్యుమెంట్లను హోల్డ్ చేస్తూ ఉన్నారు. మరి అది ఎలా సాధ్యమైంది ఇప్పుడు చూద్దాం. ఈ ఐడి క్రియేషన్లో ఫేక్ ఐడియాలను ఒక స్ట్రక్చరల్ ఆర్గనైజ్డ్గా వర్క్ చేస్తాయి రాకెట్స్. బీహార్, వెస్ట్ బెంగాల్లో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసే లార్జ్ స్కేల్ రాకెట్స్ ఆపరేట్ అవుతూ ఉన్నాయి. ఈ రాకెట్స్ లోకల్ అధికారులు, మిడిల్ మెన్, కొన్ని కాంట్రాక్టర్స్తో కలిసి వర్క్ చేస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, అరారియా డిస్ట్రిక్ట్లో ఒక గ్రూప్లో 5,000 నుంచి 15,000 తీసుకుని ఫేక్ ఆధార్ కార్డ్స్ అండ్ రేషన్ కార్డ్స్ను సేల్ చేస్తున్నట్లు రిపోర్ట్స్ ఉన్నాయి. అండ్ దీనికి మన కరప్టెడ్ సిస్టమ్ కూడా హెల్ప్ చేస్తోంది. కొందరు లోకల్ అధికారులు బ్రైబరీ తీసుకుని వెరిఫికేషన్ లేకుండా డాక్యుమెంట్స్ ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఒక రోహింగ్యా మైగ్రెంట్ లోకల్ పంచాయతీ అధికారి సపోర్ట్తో డొమిసైల్ సర్టిఫికేట్ తీసుకుని దాన్ని యూజ్ చేసి ఆధార్ కార్డు తీసుకున్న కేసు కూడా రిపోర్ట్ అయింది. దీంతో పాటు ఆధార్ కార్డు ఈజీగా దొరకడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. అదే ఆధార్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్లో సిటిజన్షిప్ వెరిఫికేషన్ స్ట్రిక్ట్గా లేకపోవడమే దీనికి ఒక రీజన్. లోకల్ డాక్యుమెంట్స్ లేదా రెఫరెన్స్తో ఆధార్ ఇష్యూ అవుతుంది. ఇది ఫేక్ ఐడీలు క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతోంది. ఆధార్ కోసం ఫస్ట్ స్టెప్లో మైగ్రెంట్స్కు లోకల్ అడ్రస్ ప్రూఫ్ క్రియేట్ చేస్తారు. లైక్ రెంట్ అగ్రిమెంట్ ఆర్ యూటిలిటీ బిల్స్ లాంటివి.
దీన్ని యూస్ చేసి రేషన్ కార్డు లేకుంటే డొమిసైల్ సర్టిఫికేట్ను తీసుకుంటారు. ఆ తర్వాత ఆధార్ ఎన్రోల్మెంట్ కోసం అప్లై చేస్తారు. అప్పుడు అతను ఇండియాలోనే ఉంటున్నాడు కాబట్టి ఆధార్ వచ్చేస్తుంది. ఆధార్ను ఇష్యూ చేయడానికి సిటిజన్షిప్ను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇండియాలో ఉంటున్నట్టు చెబితే చాలు. సో ఆధార్ ఈజీగా క్రియేట్ అవుతుంది. ఈ రీజన్స్ వల్లే ఈసీ ఆధార్ కార్డును కన్సిడర్ చేయడం లేదు. పూర్ణియాలో ఒక ర్యాకెట్ 100 మంది రోహింగ్యాలకు ఫేక్ రేషన్ కార్డ్స్ ఇచ్చి ఆధార్ కార్డ్ పొందేలా చేసిన కేసు ఒకటి రిపోర్ట్ అయింది. కొన్ని ఏరియాస్లో లోకల్ కమ్యూనిటీ ఆర్ పొలిటికల్ గ్రూప్స్ ఈ మైగ్రెంట్స్కు సపోర్ట్ చేస్తున్నాయనే అలిగేషన్స్ ఉన్నాయి. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవియా, ఆర్జేడీ, కాంగ్రెస్ వంటి పార్టీలు ఈ మైగ్రెంట్స్ను ఓట్ బ్యాంక్గా మార్చుకోవడానికి వారికి హెల్ప్ చేస్తున్నాయని క్లెయిమ్ చేశారు. అటు వెస్ట్ బెంగాల్ బీజేపీ హెడ్ సువేందు అధికారి కూడా ఎన్నో ఎగ్జాంపుల్స్తో టీఎంసీ పార్టీ హెల్ప్ చేస్తున్న విషయాన్ని బయటపెట్టారు. ఇప్పుడు బీహార్లో ఎంతమంది అక్రమ వలసదారులు ఉన్నారు అండ్ వీళ్ళు ఎన్నికలను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు చూద్దాం. ఎగ్జాక్ట్ నంబర్స్ గురించి అఫీషియల్ డేటా లేనప్పటికీ ఎలక్షన్ కమిషన్ లార్జ్ నంబర్ అని చెబుతోంది. సీమాంచల్ రీజియన్లో ముఖ్యంగా అరారియా, కిషన్గంజ్, పూర్ణియా వంటి డిస్టిక్లో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉందని రిపోర్ట్స్ చెబుతూ ఉన్నాయి. కొన్ని అనఫిషియల్ సోర్సెస్ ప్రకారం సీమాంచల్లో లక్షల్లో ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉండొచ్చని అంచనా. అరారియా డిస్ట్రిక్ట్లో 50,000 మంది రోహింగ్యాలు సెటిల్ అయినట్లు అనఫిషియల్ రిపోర్ట్స్ చెబుతూ ఉన్నాయి. వీరందరి ఓటర్ కార్డులను క్యాన్సిల్ చేసేస్తామని, బీహార్ ఎన్నికల్లో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఓటు వేయడానికి అస్సలు వీల్లేదని, సెప్టెంబర్ 30లోగా వీరి ఓటర్ కార్డులని క్యాన్సిల్ అవుతాయని ఈసీ చెబుతోంది. అంతేకాదు ఇది జస్ట్ బీహార్కే పరిమితం కాదు. దేశంలో నెక్స్ట్ ఎలక్షన్స్ జరిగే అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్లోనూ ఇలాగే చేపడతామని ఈసీ స్పష్టంగా తేల్చి చెప్పేసింది. అటు రోహింగ్యాలను కాపాడటానికి కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ పార్టీలన్నీ సుప్రీంకోర్టుకు వెళ్ళి ఎంత ట్రై చేసినా సుప్రీంకోర్టు ఆపలేదు. మీరు దర్జాగా ఈ రివిజన్ చేసుకోవచ్చని చెప్పేసింది. దీంతో ఈసీకి ఇక ఎటువంటి రివిజన్ అయినా చేసుకునేందుకు అధికారం లభించింది. ఈ ఓటర్ కార్డులని క్యాన్సిల్ చేస్తే ఇక దేశంలో రోహింగ్యాలందరికీ చెక్ పడుతుంది. వారందరికీ ఉన్న ఆధార్ కార్డులు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. దీంతో దేశంలో రోహింగ్యాలందరినీ తరిమేయడానికి ఈజీ అవుతుంది. సో మొత్తానికి దేశమంతా ఎన్ఆర్సీని ఎలా అమలు చేయాలనుకుంటున్న బీజేపీకి ఈసీ మార్గం సుగమం చేసింది. మేము వారందరి కార్డులను క్యాన్సిల్ చేస్తాం, మీరు పని పట్టండి అని చెప్పినట్లయింది. దీంతో ఇకపై దేశంలో ఎంతమంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారన్నది లెక్క తేలుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించి ఉంటేనే చూసి ఉంటారు. కాబట్టి మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.